తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కోలాహలం చివరి అంకానికి చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్స్ లో గెలుపొందిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఇవాళ పదవీ ప్రమాణ స్వీకారం చేరున్నారు. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే అత్యంత కీలకమైన మేయర్, డిప్యూటీ మేయర్లతో పాటు మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నిక స్టార్ట్ అవుతుంది. హంగు మున్సిపాలిటీల విషయంలో ఏ ఒక్కటి చేజారకూడదని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరి కార్యక్రమం అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమవుతుంది. గెలిచిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో పాటు మీటింగ్కు హాజరయ్యే ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి 50% పైగా ఓట్లు వచ్చిన పార్టీ అభ్యర్థులే మేయర్, చైర్పర్సన్ అవుతారు. డిప్యూటీ మేయర్, డిప్యూటీ చైర్పర్సన్ ఎన్నికలు కూడా ఇదే విధంగా నిర్వహిస్తారు. నిబంధనల ప్రకారం గెలిచిన కౌన్సిలర్లు లేదా కార్పొరేటర్లలో కనీసం సగం మంది హాజరైతేనే కోరం ఉన్నట్లు పరిగణించి ఎన్నికలు నిర్వహిస్తారు. కోరం లేకపోతే ఎన్నికను మరుసటి రోజుకు వాయిదా వేసే అవకాశం ఉంటుంది. దీంతో హంగ్ మున్సిపాలిటీల్లో ఇండిపెండెంట్లు కీలకంగా మారారు. వీరిని తమ వైపు తిప్పుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. క్యాంపు రాజకీయాలు జోరందుకున్నాయి. ఎక్స్ అఫీషియో సభ్యుల ఓటు హక్కుపై ఎన్నికల సంఘం ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. మున్సిపల్ చైర్మన్లు, మేయర్ల ఎన్నికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, సీనియర్ నేతలు జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఇవాళ జరిగే ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహంపై నేతలతో చర్చించారు. నగరపాలక సంస్థల్లో మేయర్ల ఎన్నికపై ఇన్ఛార్జీలు వ్యవహరించాల్సిన అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. సామాజిక సమతుల్యత పాటించాలని సూచించారు. హంగ్ మున్సిపాలిటీల విషయంలో ఏ ఒక్కటి కూడా చేజారకూడదని సీఎం స్పష్టం చేశారు.